హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మన టాలీవుడ్ హీరో 'నాగశౌర్య' గారి వాళ్ళ మదర్ రెస్టారెంట్‌కి వచ్చాము. 'ఉషా ముల్పురిస్ కిచెన్' అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది. అండ్ బయటైతే ఇలా సింపుల్‌గా పెట్టారు వాళ్ళ రెస్టారెంట్ నేమ్. వాళ్ళ లోగో చాలా యూనిక్‌గా ఉంది. ఎలిఫెంట్‌తో చాలా క్యూట్‌గా, యూనిక్‌గా బావుంది. చాలా సింపుల్‌గా అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ట్రెడిషనల్‌గా ముగ్గులు వేశారు బయట ఎంట్రన్స్‌లో. చాలా అనిపించింది. అండ్ క్రిస్మస్ ఒస్తుంది కదా! సో, లైటింగ్స్‌తో అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇలాగ ఎంట్రీ నుండి వెళ్ళగానే ఇక్కడ టుడే స్పెషల్స్ అని ఇక్కడ రాశారు. యాంబియన్స్ అయితే చాలా సింపుల్‌గా బావుంది. ఓల్డ్ హీరో, హీరోయిన్స్ ఫోటోస్‌తో హైలైట్ చేశారు. ఇలా సింపుల్‌గా సిట్టింగ్ కూడా చాలా సింపుల్‌గానే పెట్టారు. ఇక్కడ టెర్రస్ పైన కూడా ఉంది స్పేస్. కానీ మేము వెళ్ళింది ఈవినింగ్. సో, మేము టెర్రస్ పైనయితే వెళ్ళలేదు. మస్కిటోస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని. సో, కిందయితే ఇలా సింపుల్‌గా విత్ లైటింగ్స్‌తో కొంచెం గ్రీనరీ హైలైట్ చేస్తూ చాలా అనిపించింది. అండ్ మెనూ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. లైక్ చాలా ఐటెమ్స్. సో, మేము చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాం. ఏం ఆర్డర్ చేయాలి అని. ముల్పురిస్ ఫ్యూజన్, ముల్పురిస్ స్పెషల్స్ అని చాలా పెట్టారు. అండ్ వీళ్ళ టైమింగ్స్ కూడా మిడ్‌నైట్ 1 ఏఎం దాకా ఉంటాయి. డెలివరీస్ ఆర్డర్స్ ఇంకా అక్కడ మనం రెస్టారెంట్‌కెళ్ళి కూడా తినొచ్చు. టైమింగ్స్ కూడా చాలా బాగా లేట్ నైట్స్ దాకా ఉన్నాయి. సో, మేమింత మెనూ చూసాక కన్‌ఫ్యూజన్ వచ్చేసి మేమింకా ఏం చెప్పాలో అర్థం గాక చాలా సింపుల్‌గానే ఆర్డర్ చేసాం. చికెన్ 65. సో, మెనూ అయితే చాలా అంటే చాలా 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 పెద్దగా ఉంది. ఫస్ట్ అయితే ఇంకా ఆర్డర్ చేసేసాక ఆనియన్ సలాడ్ అయితే పెట్టారు. కొన్ని రెస్టారెంట్స్‌లో ఇది పెయిడ్ ఉంటది. కానీ ఇందులో అయితే నాన్ పెయిడ్ ఇదైతే. అండ్ మేము ఆర్డర్ చేసిన చికెన్ 65 అయితే వచ్చేసింది. చాలా బావుంది టేస్ట్. స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుతుంది. అండ్ చికెన్ ఇలాగా స్టార్టర్ మీద లెమన్ వేసుకొని తింటే చాలా బావుంటుంది కదా! నాకైతే ఇలా చాలా ఇష్టం. మీకెవరికైనా ఇలా ఇష్టమైతే కామెంట్ చేయండి. అండ్ దీని తర్వాత మేమింకా బటర్ నాన్, చికెన్ దో ప్యాజ్ ఆర్డర్ చేసాం. ఈ చికెన్ దో ప్యాజ్ అయితే టేస్ట్ అయితే చాలా బావుంది. ప్రైజెస్ అయితే చాలా హై ఉంది ఇందులో. కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. ప్రైస్ హై ఉన్నా కూడా టేస్ట్ వర్త్ అనిపిచ్చింది. బటర్ నాన్స్‌కి అయితే చాలా బటర్ బాగా వేశారు. టేస్ట్ అయితే అల్టిమేట్‌గా ఉండింది. బటర్ నాన్ ప్లస్ చికెన్ కర్రీ. అండ్ తర్వాత మేమిక్కడ ఉషా ముల్పురీస్‌లో స్టార్ ఐటెమ్ అయితే ఆర్డర్ చేసేసాము. అదే కుక్కర్ పులావ్. ఆహ్, చికెన్ కుక్కర్ పులావ్ అయితే ఆర్డర్ చేశాం. ఇది టేస్ట్ అయితే చాలా బావుంది. అండ్ కుక్కర్ కూడా చాలా చిన్నగా క్యూట్‌గా బావుంది. ఇది చికెన్ పులావ్ ఇది. టేస్ట్ అయితే బావుంది. చాలా మైల్డ్ స్పైసెస్‌తో చాలా బావుంది. 3 గ్రేవీస్ ఇచ్చారు ఇక్కడ గోంగూర అండ్ సాంబార్ టైప్ లాగా అండ్ రైతా. ఇంకా అక్కడ అయిపోయాక మేమింకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. అండ్ రిటర్న్‌లో ఇలాగ నెక్సెస్ మాల్ ఇంకా దాని పక్కన ఉన్న ఎగ్జిబిషన్ 'తాజ్‌మహల్' స్టైల్‌లో పెట్టారు కదా! సో, అది చూస్తూ లైటింగ్స్ అవన్నీ అలా క్లైమేట్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. అండ్ కమింగ్ మంత్‌లో క్రిస్మస్ ఉంది కదా! సో, అన్ని మాల్స్, బిల్డింగ్స్ మొత్తం అన్ని లైటింగ్స్‌తో చాలా బాగా హైలైట్ చేశారు. ఇంకా లులు మాల్ కూడా చాలా బాగా లైటింగ్స్‌తో చాలా బావుంది. క్రిస్మస్ టైమ్ అండ్ దివాళీ టైంలో మాల్స్ అండ్ సిటీస్‌లో చాలా బావుంటాయి ఇది లైటింగ్స్‌తో హైలైట్‌గా. ఇంతే అండి వ్లాగ్. థాంక్స్ ఫర్ వాచింగ్.